ఎన్నికల ప్రక్రియ పూర్తయి 24 గంటలు గడిచినా వైకాపా అరాచకాలు ఆగడం లేదు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై బరితెగించి దాడులు చేస్తున్నారు. వైకాపా మూకల బారిన పడ్డ అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఆస్తులపై దాడులు జరగడంతో తీవ్రంగా నష్టపోయారు. వైకాపా దాష్టికాలతో అమాయకపు ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. మరోవైపు కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో వైకాపా మూకలు బరితెగించాయి. తెలుగుదేశం కుటుంబాలకు చెందిన మహిళలపై దాడి చేసి గాయపరిచారు. గ్రామానికి చెందిన అనసూయమ్మ అనే మహిళపై వైకాపా వారు గొడవపడి దాడి చేశారు. అక్కడితో ఆగకుండా బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అనసూయమ్మ ఆమె బంధువులను చితకబాదారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అడ్డుకోవడానికి వెళ్లిన వారిని సైతం గాయపరిచారు. తీవ్ర గాయాలైన అనసూయమ్మను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. విషయం తెలుసుకున్న అనంతపురం తెలుగుదేశం నేతలు బాధితులను పరామర్శించారు. నిన్న నేను మాట్లాడినాను కదా, ఎవరు ఏం మాట్లాడేది ఏం పిక్కుంటారో అన్నాడు సార్ వాడు. అని దానికి మేమంతా పోయినాక వాళ్ళు మగోళ్ళ కూర్చోన్నారు సార్. వాళ్ళంతా మగోళ్ళే, మేము ఆడోళ్ళు సార్. మేమందరూ పోయినా కానీ వాళ్ళు ఏం మడేసి నూకున్నారు సార్. వాళ్ళు ఆడోళ్ళు అనేది లేకుండా మా ఎక్కిన అనసూయమ్మని కింద పడేసి తొక్కున్నారు సార్. వాళ్ళు అంతే ఇదిగా చేసినారు. వాళ్ళు బూతులన్నీ తిట్టినారు. చాలా చేసినారు సార్. వాళ్ళు హాస్పిటల్లోకి వేసుకొచ్చి కూర్చున్నాం సార్. ఏమో మా ఎక్కిన వేసుకొచ్చిన అనుకుంటాం. వచ్చిన వాళ్ళే వచ్చి కొట్టిస్తున్నారు సార్. ఈడుగా నేను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబుల్నాయనపల్లిలో తెలుగుదేశం కార్యకర్త లింగమయ్యపై వైకాపా నాయకులు దాడి చేశారు. కర్రలు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. గాయాల పాలైన బాధితుడిని ఆటోలో ధర్మవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మరోసారి దాడికి యత్నించారు. లింగమయ్య కుమారుడు సింహాద్రి కూటమి అభ్యర్థి సత్యకుమార్ తరపున బూత్ ఏజెంటుగా పనిచేశారు. దాన్ని జీర్ణించుకోలేకపోయిన వైకాపా శ్రేణులు లింగమయ్యపై మూకుమ్మడి దాడి చేశాయి. విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఆసుపత్రికి చేరుకుని లింగమయ్యను పరామర్శించారు. కేవలం ప్రజలను పీడిస్తూ దాడులు చేయిస్తూ కాలం గడుపుతున్న ఎమ్మెల్యే కేటిరెడ్డి నిన్న ఓటమి తనకు ఖాయం అయిపోయింది కాబట్టి జీర్ణించుకోలేక ఓటమిని ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అదే భాషలో సమాధానం చెప్పడం మాకు తెలుసు. వాటిని మేము సమర్థించడం లేదు. ఇప్పటికైనా దారి వాళ్ళు మార్చుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేతిరెడ్డి కానీ కేతిరెడ్డికి సంబంధించిన ఎటువంటి రౌడీ మూకైనా కూడా దారి మార్చుకోకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తంలో వైకాపా మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ బాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నందగోపాల్పై వైకాపా నాయకులు దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో తెదేపా నాయకులపై దాడి చేస్తూ ఉండగా వాసి కేశవులు అడ్డుకునేందుకు యత్నించారు. కేశవుల తలకు ఇనుప రాడ్డు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన కేశవులు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేశవులు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అర్ధరాత్రి 12 గంటలకు తెదేపా నేతల ఇళ్లపై వైకాపా నాయకులు రాళ్లు రువ్వారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా శ్రేణులు కక్ష సాధింపు చర్యలకు దిగాయి. ఆస్తులపై తెగబడి ధ్వంసం చేశారు. బల్ల గ్రామానికి చెందిన వెంకటాచలం సోమవారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఏజెంటుగా పనిచేశారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు వైకాపా కార్యకర్తలు నిన్న సాయంత్రం అతని పొలంలోకి చొరబడి వ్యవసాయ సామగ్రి, చెట్లకు నిప్పు పెట్టారు. బోరు మోటారు, కేబుళ్లు, బిందు సేద్యం పరికరాలను తగులబెట్టారు. మరోవైపు బూరుగ మాకనపల్లిలోనూ రామయ్యగౌడ్ పొలంలోని కొబ్బరి చెట్లకు నిప్పంటించారు. పొలంలోని బిందు సేద్యం సామగ్రిని మంటల్లో కాల్చేశారు. వైకాపా నాయకులు తమపై కక్షగట్టి ఆస్తులకు నష్టం కలిగించారని బాధితులు ఆరోపించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గొల్లలపాలెంలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. గంగాధర్ అనే తెలుగుదేశం కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలింగ్ రోజున తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశామన్న కోపంతో వైకాపా కార్యకర్తలు ఈ దాష్టీకానికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. గాయపడిన గంగాధర్ను శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితుడిని కూటమి అభ్యర్థి లలితకుమారి పరామర్శించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల ఠాణాలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం జరిగిన పోలింగ్లో డోన్ స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడి చేశారు. ఇనుపరాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. మంత్రి బుగ్గన ఇంటి మార్గంలో వెళుతూ ఉండగా ఇలా ఎలా వస్తావంటూ, ఎంత ధైర్యమంటూ
స్వయంగా మంత్రి బుగ్గన తనను కులం పేరుతో దూషించారని బాబు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు పిఎస్ బాబు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బుగ్గన సహా 30 మంది అనుచరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామరెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలూరులో 2 తెలుగుదేశం ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే సూచనల మేరకు తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న ఉగ్ర నరసింహులు, వినోద్ కుమార్పై వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వైకాపా మూకదాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం నేత పుట్టా సుధాకర్ యాదవ్ పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యే రఘురామరెడ్డితో సహా ఆయన అనుచరులు 11 మందిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.